దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాత్రి కాలంలో ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. తన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఈ ఆన్లైన్ ప్రేయర్లు ప్రభు మిమ్మును మీ కుటుంబం సమృద్ధిగా దీవించి ఆశీర్వదించిన గాక. సరే, మంచిది. టాపిక్ లోకి నేను వెళ్తున్నాను. దేవుని వెలుగు మీ జీవితాల మీద ప్రకాశించును గాక. దేవుని యొక్క వెలుగు మీ జీవితాల మీద ప్రకాశించును గాక. చిన్న ప్రార్థన చేస్తున్నట్టుగా, పరిశుద్ధుడైన తండ్రి, క్రీస్తు యేసు నామములో మీ వద్దకు వస్తున్నాము నాయన. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నాతో మా అందరితో కూడా మాట్లాడి మహిమను పొందాను. గత వారము, గత నెల మా జీవితాన్ని కాచి కాపాడి ఎన్నో మేలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించారు. వందనాలు. ఈ యొక్క మంత్ ఆఫ్ న్యూ గ్రేస్ అన్నారు. థ్యాంక్ యూ నాయన. మా జీవితాల మీద, మా మార్గాల మీద మీ వెలుగును ప్రకాశింపచేయండి. మా కుటుంబాల మీద వెలుగు ప్రకాశింపచేయండి. బలమైన మీ కార్యాలు మా వ్యక్తిగత జీవితాల మీద జరిగించమని, ప్రత్యేకంగా మినిస్ట్రీని, మమ్మును, పరిచయను ప్రేమిస్తూ ఎవరైతే మా కొరకు ప్రార్థిస్తున్నారో, ఎవరైతే మినిస్ట్రీ కొరకు మనసు పెడుతున్నారో వారందరి జీవితాన్ని దీవించండి. వారి విత్తనాన్ని ఆశీర్వదించండి. నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చాలా మంచిది. ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. మరి ఈ నైట్ ప్రేయర్లో ఉన్న మీ అందరి జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు జరిగించును గాక. మరి దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క జీవపు యొక్క వెలుగు, దేవుని యొక్క ముఖకాంతి, దేవుని యొక్క ఈ మిక్కిలి ప్రకాశమైన ఆ వెలుగు మన జీవితాల మీద ప్రకాశించినప్పుడు మన జీవితాలు ప్రకాశిస్తాయి. మనలో ఉన్న చీకటి, మనలో ఉన్న పాపం, మనలో ఉన్న రోగం, మనలో ఉన్న బలహీనతలు కూడా తొలగిపోతాయి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, మధ్యకాలంలో ఎగ్జాంపుల్స్ మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. ఇది ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మాట్లాడతాను. ఒక చిన్న కథ అనుకోండి. ఒకసారి అంత ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు తన భవనంలో ఒక మంచి, ఒక అందమైన ఒక దీపాన్ని వెలిగించాడు. ఆ దీపం వెలిగినంత వరకు ఆ రాజభవనం, లేకపోతే ఆ ప్లేస్, ఆ ప్యాలెస్ చాలా వెలుగుతో నిండిపోయింది. వెలుగంటే ఎవరికైనా ఇష్టం, మరి చీకటి అంటే ఎవరికి కూడా ఇష్టం ఉండదు. రాజులున్న భవనాలు, లేదా పెద్ద పెద్ద మీరు చూస్తారు కదా హోటల్స్ కానీ, లేకపోతే ఒక మంచి ఏదైనా భవనం, ఉన్నతమైన భవనాల దగ్గర మంచి లైటింగ్స్ ఉంటాయి. అలాగే ఈ రాజభవనం అంతా కూడా ఆ దీపపు వెలుగును బట్టి, ఆ వెలుగు అంతా కూడా నిండిపోయిన దాన్ని బట్టి చాలా హ్యాపీగా అందరూ కూడా అక్కడ ఆనందంగా, సంతోషంగా ఆ వెలుగును చూస్తూ ఆనందపడ్డారు. కానీ ఆ దీపము నుండి దూరంగా వెళ్ళిపోతున్న వారికి, అలా కొంచెం కొంచెంగా వెళ్ళిపోతున్న వారందరికీ చీకట్లో నడుస్తారు. కామన్, దీపమును ఎవరైతే దగ్గరకు ఉంటారో లైట్ ఉంటుంది, అక్కడ కొంచెం దూరంగా వెళ్ళిపోతే ఆ దీపానికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఏమైపోతుంది, ఆటోమేటికల్లీ ఆ చీకటి అనేది ఏర్పడుతుంది. అప్పుడు ఒక చిన్న బాలుడు అన్నాడు, రాజుతో అన్నాడు, రాజుని అడిగాడు, మహారాజా, వెలుగు అందరికి ఎలా దొరుకుతుంది ఈ వెలుగు అని అడిగాడు. రాజు నవ్వుతూ ఇలా చెప్పాడు, ఏమంటాడంటే, దీపానికి దగ్గరగా వచ్చిన వారందరికి కూడా ఆ లైట్, ఆ వెలుగు, ఆ ఏదైతే వెలుగుందో అది వాళ్ళకు లభిస్తుంది, లేకపోతే వాళ్ళకు కలుగుతుంది. అలాగే మన అంటే ఆ లైట్ ఉన్నప్పుడు ఆ లైట్ దగ్గరకు వస్తే ఏమవుతుంది, వెలుగు ఉంటుంది. దానికి దూరంగా వెళ్ళిపోతే చీకటి ఉంటుంది. అలాగే వాక్యపు వెలుగులోకి, లేదా దేవునిలోకి, దేవుని సన్నిధిలోకి, ఆయన ముఖకాంతిలోకి వచ్చినప్పుడు మన జీవితాల్లోకి కూడా వెలుగు ప్రకాశిస్తుంది. అది వాక్యానికి దూరం అయిపోయినప్పుడు బాధ, కష్టం, ఇబ్బంది, ఇంకా అనేక రకాల భయాలు కలుగుతాయి. అంటే వెలుగు దగ్గరికి వస్తున్నప్పుడు మన జీవితం వెలిగించబడుతుంది.
భయాలు తొలగుతాయి, మన జీవితం కూడా సరి అయిన మార్గంలో నడిపించబడుతుంది. మరి ఈ బాలుడు అర్థం చేస్తున్నాడు. అంటే రాజు చెప్పాడు, మహారాజా ఏంటి అంటే ఆ లైట్కి దూరం అయిపోతున్నప్పుడు ఏమైపోతుంది, చీకటి అయిపోతుంది. దగ్గరికి వస్తున్నప్పుడు ఏమవుతుంది, వెలుగు వాళ్ళు స్వతంత్రించుకుంటున్నారు, అంటే వెలుగు లభ్యం అవుతుంది. అలాగే ప్రభు యొక్క ముఖ కాంతికి, ప్రభు యొక్క వెలుగు మనం దగ్గరవుతున్న కొలది, అంటే ఆ వెలుగుతో ఆ దేవుని సన్నిధిలో గడిపే ప్రతి మనిషి యొక్క జీవితంలో దేవుని ముఖ కాంతి ఏం చేస్తుందంటే కృప అనుగ్రహించి సమాధానాన్ని అనుగ్రహిస్తుంది, నెమ్మది అనుగ్రహిస్తుంది. అంటే ఈరోజు మీ జీవితాల మీద, మీ కుటుంబాల మీద ప్రభు యొక్క వెలుగు ప్రకాశించును గాక. మీ మార్గాల మీద, మీ త్రోవల మీద, మీరు వెళుతున్న ప్రదేశాల మీద, మీ జీవితానికి, మీ ఆత్మకు, శరీరాలకు, మీ కుటుంబాలకు, అన్ని విషయాలు కూడా ప్రభు యొక్క వెలుగు, ప్రభు యొక్క మహిమా వెలుగు లేదా ముఖకాంతి ప్రకాశించినప్పుడు ప్రతి చీకటి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈరోజు మరొక్కసారి మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీ జీవితం ఆత్మీయంగా కాదు, అన్ని విషయాలు కూడా ఒక బ్రేక్ త్రూ చూడాలంటే దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశించాలా. ఈరోజు ప్రవచిస్తున్న మీ అందరి జీవితాల మీద, మీ మార్గాల మీద, మీ త్రోవల మీద, మీ కుటుంబాల మీద దేవుని వెలుగు ప్రకాశిస్తే అక్కడ వ్యాధి ఉండదు, చీకటి ఉండదు, భయం ఉండదు. ప్రతి భయము కూడా తొలగిపోతుంది. ప్రతి భయం ఎప్పుడు తొలగిపోతుందంటే వెలుగు దగ్గరికి వస్తున్నప్పుడు. ప్రతి చీకటి ఎప్పుడు తొలగిపోతుందంటే వెలుగుకు దగ్గర అవుతున్నప్పుడు. ప్రతి సమస్య ఎప్పుడు తొలగిపోతుందంటే వెలుగుకు దగ్గర అవుతున్నప్పుడు. ఈ రాత్రి యేసునామములో మనమందరం కూడా వెలుగుకు దగ్గర అవ్వాల. అంటే వాక్యానికి, ఇలా ప్రార్థనలకు, ఇలా దేవుని వాక్యానికి, ఇలా అభిషేక కూడికలకు, లేకపోతే మంచి వాక్యాన్ని వినటం, ఆరాధించడం, ఇలా చేస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే నీ జీవితం మీద వెలుగు మరి అధికమవుతుంది. అధికమవుతున్న ఈ వెలుగు నీ జీవితంలో చీకటిని పారదోలుతుంది. అదే దానికి దూరం అవుతున్న కొలది ఆటోమేటికలీ నీ జీవితం చీకటిమయముగా మారుతుంది. మరొకసారి గమనించడానికి ప్రయత్నించాలి. చూద్దాం, బైబిల్లో చూద్దాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 13వ వచనం. అపోస్తుల కార్యములు 26:13. స్పీడ్గా ఉండాలా, చక్కగా చదవడానికి ప్రయత్నం చేయండి. వెరీ సింపుల్గా తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది. అందరూ చదవడానికి ప్రయత్నించండి. అపోస్తుల కార్యములు. రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను, నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన యొక్క వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. రైట్, ఓకే. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న మాటలు అనేక చోట్ల సాక్ష్యము చెబుతున్నాడు. తన వ్యక్తిగతమైన ఒక ఎక్స్పీరియన్స్, ఒక అనుభవాన్ని, ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని వివరిస్తున్నాడు. అగ్రిప్ప రాజా ఉన్నాడు. 26వ అధ్యాయం చూస్తే, రాజా మధ్యాహ్నమందు నా చుట్టూ, నాతో కూడా వచ్చిన వారి చుట్టూ ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే, సూర్యుని వెలుగు చూస్తున్నాం కదా మనం, మధ్యాహ్నం రాగానే చాలా తేజస్సుగా ఉంటుంది. అదే మబ్బు వచ్చింది అనుకోండి, అంత తేజస్సుగా ఉండదు. వర్షాకాలం చూడండి, కొంచెం డిమ్ముగా ఉంటుంది. మేఘం రానివ్వండి, ఆ లైట్ రాదు. కానీ చాలా తేటగా ఉందనుకోండి, ఆ లైటింగ్, దాని షైనింగ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మరి ఇక్కడ మధ్యాహ్న కాలం అంటేనే చాలా లైట్ ఉంటుంది. 12 o'clock, 1 o'clock, 2 o'clock, లేదా 12 to 11:30, 12 నుంచి చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. మధ్యాహ్నమందు నా చుట్టూను, నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే, అంటే సూర్యుడి తేజస్సే చాలా గొప్పగా ఉంటుంది. మనము కొన్ని లక్షల వేల కిలోమీటర్లకు దూరంగా ఉన్నాం. మీరు దగ్గరికి వెళ్తే ఆ తేజస్సుకి, ఆ వెలుగుకి మీరు తట్టుకోలేరు. అంటే దేవుడు సృజించిన సూర్యుని యొక్క తేజస్సుకి
బూడిదైపోతాం మనం. ఇంకో విధంగా చెప్పాలంటే తట్టుకోలేము. ఇంత దూరమే 50 డిగ్రీలు ఉంది, లక్షల అంటే కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడు భూమి మీద కొడతా ఉంటేనే ఆ వెలుగు ప్రకాశిస్తా అంటే దానికి మానవుడు తట్టుకోలేకపోతున్నాడు. దానికంటే అంటే ఆ సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన కాదు, మిక్కిలి అంటే వెలుగులో మరి మిక్కిలి వెలుగు ఉందంట. ఆయనే ప్రభువైన క్రీస్తు. ఇక్కడ అంటాడు మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. అంటే ఈయన వెలుతున్న వెలుగు ఈ సూర్యుని వెలుగు కంటే ఆ వెలుగులోనే ఇంకొక వెలుగు ప్రకాశిస్తుందంట. ఆ వెలుగు ఎలాగుందంటే సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశవంతంగా ఉందంట. ఈరోజు అవును, సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన వెలుగు నీ మీద నా మీద ప్రకాశించును గాక. ఇది మీకు అర్థమవుతే మీ జీవితాలు బ్రేక్ త్రూ అవుతాయి. మీ స్పిరిట్స్ మీద, మీ బాడీ మీద, మీ మైండ్ మీద, మీ ప్రతి పరిస్థితుల మీద దేవుని తేజస్సు. ఇక్కడ అంటాడు సూర్య తేజస్సు కంటే సూర్యుని తేజస్సే చాలా తేజస్సుగా ఉంటుంది. మనం ఇంత దూరంగా ఉన్నాం, దాని దగ్గరికి వెళ్తే ఈ మానవుడు అసలు సహించలేడు, అంటే నిలవలేడు, బ్రతకలేడు. అటువంటి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించిందంట. ఈరోజు నీ త్రోవలలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో నడుస్తున్న యాత్రలో, నీ విశ్వాస యాత్రలో నువ్వు నీ జీవితంలో ఈ వెలుగు ఎప్పుడైతే ప్రకాశిస్తుందో ప్రతి చీకటి అక్కడ ఏమైపోతుంటే పారిపోతుంది. ఈ రాత్రి దేవుని వెలుగు ఫైనాన్షియల్ మీద ప్రకాశించడు గాక. నీ కుటుంబం మీద, ఇంటి మీద, నీ పరిస్థితుల మీద ఎప్పుడైతే ప్రకాశిస్తుందో, ఎప్పుడైతే ఈ త్రోవల మీద ప్రకాశించిందో ఇక్కడి నుంచి పౌలు యొక్క జీవితం పూర్తిగా మార్చబడ్డట్టుగా మనం చూస్తున్నాం. మరొకసారి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలా. ఈ రాత్రి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించద చూచితిని. వెలుగును చూశాడంట. ఈ వెలుగు కాదు, క్రీస్తు యొక్క వెలుగుని, క్రీస్తు యొక్క మహిమా ప్రకాశాన్ని చూశాడంట. సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన వెలుగు చూశాడంట. ఎంత అద్భుతమైన మార్వెలస్ ఎక్స్పీరియన్స్ సౌలు గారి జీవితంలో ఇక్కడ చూస్తున్నాం. తర్వాత పౌలు అయ్యాడు. ఈరోజు మరి ఈ మంత్, ఈ నెల ఇది మొదలుకొని నీ జీవితం మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నీ యొక్క లైఫ్ మీద నువ్వు పడుకున్నప్పుడు, లేచినప్పుడు ఈ కనబడని ఈ సూర్య తేజస్సు కంటే ప్రకాశమైన ఆ ప్రకాశాన్ని ఒకవేళ నీ కళ్ళతో, ఈ న్యాచురల్ కళ్ళతో చూడకపోయినా ఆయన వెలుగు ప్రకాశం నీపై నిత్యము ఉండును గాక. అవును, అప్పుడు మన జీవితంలో, మన మార్గాల్లో ఉన్న, మన త్రోవలో ఉన్న ప్రతి అవరోధాలు, చీకటి, ప్రతి బలహీనతలన్నీ ఏమైపోతాయి అంటే ఈ వెలుగుకి తొలగిపోతాయి. ఈ వెలుగు నుంచి పారిపోతాయి. జీవితాలు మారిపోతాయి, పరిస్థితులు మారిపోతాయి. ఈ రాత్రికాల సమయంలో ఇటువంటి దేవుని వెలుగు మీ కుటుంబాల మీద ప్రకాశించును గాక. చూద్దామా? యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం. వెరీ సింపుల్ అండ్ షార్ట్ చేసేస్తాను. యోబు గ్రంథం 37:12. ఆయన వలన నడిపింపబడనవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. ఓకే తల్లి, ఒక్క నిమిషం ఆగు. సారీ, యెషయా గ్రంథము దానికంటే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం.
అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనం. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమైన కిరీటమును నీకు దయచేయును. ఏది అందమైన మాలిక కట్టును ప్రకాశమైన చేస్తుంది? దేవుని యొక్క జ్ఞానం, అంటే దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క మాటలు. అంటే అందుకే అంటాడు పైన కొంచెం చదివితే, దాన్ని గొప్ప చేసిన ఎడల నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించుకుని ఎడల అది నీ ఘనత తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమైన కిరీటం నీకు దయచేయును. అంటే ఈ వెలుగు, దేవుని జ్ఞానం అనే ఈ వెలుగు, దేవుని వాక్యం అనే వెలుగు ఇక్కడ నీ తలకి ఏం చేస్తుందంట? అందమైన మాలిక కట్టును, ప్రకాశమైన కిరీటమును నీకు దయచేయును. అంటే నీ జీవితం మీద, నీ కుటుంబం మీద ఈ వెలుగు ప్రకాశిస్తే అక్కడి నుంచి ఏమైపోతుందంట? చీకటి తొలగిపోతుంది. నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమైన కిరీటము నీకు దయచేయును. ఈరోజు ప్రభు యొక్క వెలుగు నీకు ప్రకాశమైన కిరీటము తెచ్చునుగాక. నీకు అండర్స్టాండ్ అవుతుందా? అవును, ఇక్కడ నీ తలకు అందమైన మాలిక కట్టు ఏది? దేవునిక వాక్యపు వెలుగు, దేవునిక జ్ఞాన ప్రకాశం ఏం చేస్తుందంట? నీ తలకు అందమైన మాలిక కట్టు చేస్తుందంట, ప్రకాశమైన కిరీటము నీకు దయచేయను. అంటే చూడండి, తల మీద ఒక కిరీటం పెట్టుకుంటే అది ఎంత షైనబుల్ గా కనబడుతుంది, చాలా ప్రకాశవంతంగా కనబడుతుంది. అలాగే దేవుని యొక్క వెలుగే, దేవునికి జ్ఞానం నీకు ప్రకాశమైన కిరీటము నీకు దయచేస్తుందంట. ఈరోజు మీ అందరి జీవితాల మీద దేవుని వెలుగే ప్రకాశమైన కిరీటంగా నీకు ఉండుగాక. ఒక్కసారి నీకు అర్థం అవడానికి చెప్తున్నాను. దేవుని చెప్పండి, అందరూ ఆ మాట అనండి. దేవుని వెలుగే ఎలాగుండాలండి? దేవుని వెలుగు ఎలాగుండాలండి? దేవుని వెలుగే నీ తలపై ప్రకాశమానమైన కిరీటం. కిరీటం వల్ల కొంచెం లైటింగ్ కనబడుతుంది, అది కాదు. ఆ లైటింగ్ వేస్తే బ్రైట్ అవుతుంది, అలా కాదంట. నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమైన కిరీటము నీకు దయచేను. నీ తల మీదే దేవుని యొక్క వెలుగు ఎలా చేస్తుందంటే ప్రకాశమైన కిరీటముగా ఉంటదంట. ఈరోజు నీ జీవితం అంతా ఒక దీపం పెడితే ఎలాగుంటుందండి? అక్కడంతా వెలుగుమయంగా ఉంటది. అంటే చీకటి అక్కడి నుంచి పారిపోతుంది. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మీ జీవితాల మీద మనం ఇందాక చదివాం. మళ్ళా వెళ్దాం. 26వ అధ్యాయం అపోస్తుల కార్యములు 26:13 మరొక్కసారి చదవండి. అక్కడికి మళ్ళీ వెళ్దాం, చూద్దాం, అక్కడికి వెళ్దాం. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట సూచితిని. సౌలు ఏమైపోయాడంటే దేవునికి విరోధముగా ఈ 9వ అధ్యాయము, ఈ 26వ అధ్యాయాన్ని కలిపి చదివితే చాలా విషయాలు తెలుస్తాయి. అంటే దేవుని సంఘాన్ని హింసించడానికి తను త్రోవలో వెళుతున్నాడు, చాలా బాధిస్తున్నాడు. ఇదంతా కొంచెం మనం ముందుకు చదువుతా అంటే మనకు అర్థమవుతుంది. అప్పుడు ఇటువంటి సమయంలో వ్యతిరేకంగా వెళుతున్న ఆ యొక్క సౌలు గారి యొక్క జీవితం మీద దేవుని వెలుగు ప్రకాశిస్తాను. చూద్దాం, ముందు చదివితే మనకు అర్థం. మేమందరము ఆ వెలుగుకి ఏమైపోయారంట? అందరు నిలబడ్డారంట. సౌలా సౌలా, నన్ను ఎందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తనుట నీ కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అంటే చూడండి, ముళ్ళకు ఎవరైనా వ్యతిరేకంగా కొడతారా, తంతే ఏమవుతుంది? ఆ ముళ్ళే గుచ్చుకుంటాయి. ఇక్కడ అంటాడు, సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తనుట నీ
నువ్వు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా నువ్వు ఎవడవని అడగగా, ప్రభు నేను నీవు హింసించుచున్న యేసును. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ వెలుగులో, అతి ప్రకాశమైన వెలుగులో నుంచి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అంటే దేవుని సంఘాన్ని హింసిస్తున్న ఇక్కడ సౌలు గారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు హింసించుచున్న యేసును. అంటే సంఘాన్ని హింసిస్తే దేవుని హింసించినట్టే. నీవు నన్ను చూచిన సంగతి గూర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చు, నిన్ను పరిచారకుని గాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నువ్వు లేచి ఈ పాదములు మోపి నిలుపును. అంటే ఇటువంటి వ్యక్తిని దేవుడు చాలా విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. దీని ఇంతకు ముందు కూడా ఒకసారి నేను టచ్ చేశాను, కానీ ఒక్కసారి ఇక్కడ చెప్పే సందేశం వేరే, అక్కడ చెప్పిన మాట వేరే. కొంచెం గమనించడానికి ప్రయత్నించాలా. ఇక్కడ అంటున్నాడు, కనబడబో సంగతిని గుర్చు నిన్ను పరిచారకుని గాను సాక్షిగా నియమించటకై కనబడి ఉన్నాను. నువ్వు లేచి నీ పాదములు మోపి నిలుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకట్లోండి వెలుగులోకి, సాతాను అంధకారంలోండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారి స్వాస్థ్యం పొందునట్లు వారి కన్నును తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపిదని చెప్పాను. అంటే దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. అంటే అతన్ని ఏ విధంగా కోరుకుంటున్నాడు, ఏమి చేయబోతున్నాడు, దేనికై తన జీవితం మీద ప్రకాశిస్తే తన జీవితం మార్చబడి ఏమవుతాడో చెబుతున్నాడు. దేవుని వెలుగు మన జీవితం మీద, మన కుటుంబం మీద ప్రకాశించినప్పుడు మన జీవితాలు మారిపోతాయి. చీకటి వెళ్ళిపోతుంది, బలహీనతలు వెళ్ళిపోతాయి, వ్యాధులు కూడా స్వస్థపరచబడుతుంది. పేదరికం ఒక చీకటి, వ్యాధి కూడా ఒక చీకటి, శాపం ఒక చీకటి, దురాత్మలు కూడా చీకటి. మరి ఇవన్నీ కూడా తొలగాలంటే దేవుని యొక్క వెలుగు ప్రకాశించాలి. చూడండి, మీరు మబ్బులు వచ్చినప్పుడు వెలుగు ఉంటుంది. మబ్బులు చూస్తాం కదా, మన మేఘాలు మబ్బులు అంటాం, మేఘాలు అంటాం కదా. సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు, కానీ మేఘాలకు అవతల ప్రకాశం ఉంటుంది, యువతలకు అది రాదు. కానీ మబ్బు తొలగిపోయిన తర్వాత చాలా స్ట్రైట్ గా ప్రకాశిస్తుంది. అంటే అప్పుడప్పుడు ఆ మేఘాలు, ఆ మబ్బు అంటే అవి తొలగకుంటే ఆ వెలుగు కిందికి ప్రకాశించాలి, అంటే కిందికి రాదు. ఆ మేఘం అలా మబ్బులు ఉన్నప్పుడు చూడండి, వెలుగు ఉంటుంది, కానీ అవతల ప్రకాశం ఉంటుంది, యువతలకు మాత్రం రాదు. ఎప్పుడైతే మేఘాలు తొలగిపోతాయో ఆ వెలుగు స్ట్రైట్ గా భూమి మీదకి వస్తుంది, చాలా ప్రకాశవంతంగా వస్తుంది. అలాగే మన జీవితాల్లో ఉన్న మబ్బులన్నీ తొలగిపోవాలా, చీకట్లన్నీ తొలగిపోవాలా, బంధకాలన్నీ తొలగిపోవాలా. అంటే గాలి చూడండి, గాలి రాగానే జస్ట్ ఏదైనా గాలి అట్లా వీచగానే ఆ మబ్బు అలా తొలగగానే మళ్ళీ ఎండబడుతుంది, మళ్ళీ మేఘం ఆ గాలికి అట్లా ఆ సూర్యుడికి అడ్డుపడగానే చీకటి అయిపోతుంది. అంటే వెలుగు కిందికి రాదు, ఆ వేడి రాదు, ఆ వెలుగు రాదు, ఆ కిరణాలు రావు, మన కింద వేడి అనిపించదు, చల్లగా ఉంటుంది. ఆ మేఘం మళ్ళా పోగానే ఆ లైట్ అనేది చాలా షైనబుల్గా భూమి మీదకి వస్తుంది. అలాగే అంటే కొంచెం ఆ కొద్దిపాటి మేఘం భూమి మీద మొత్తము చీకటిని చేస్తుంది. ఆ మేఘము తొలగగానే, ఆ మేఘం ఎప్పుడైతే తొలగిపోతుందో భూమి మీదంతా గొప్ప వెలుగు, ఆ ప్రకాశం అంతా కూడా చాలా క్లియర్గా తేటగా మరి భూమి మీద పడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఈరోజు మనని కమ్ముకున్న ప్రతి చీకటి, ప్రతి అంధకారం యేసుక్రీస్తు నామములో తొలగిపోనుగాక. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే పౌలు గారి జీవితం ఎలాగుందంటే చాలా అంధకారమే. ఇతనే చీకట్లో ఉన్నాడు, తను ఒక అంధకారంలో ఉన్నాడు. ఈ వ్యక్తిని పట్టుకొని ప్రభు ఏమంటే, చీకట్లో నుండి వెలుగులోకి, సాతాను అధికారములో నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణ పరిశుద్ధపరచబడిన వారి స్వాస్థ్యమును పొందునట్లు వారి కనులు తెరుచుటకు నేను నియమించున్నాను. అసలు ఇతని కళ్ళే మూసుకపోయినా. ఇంకొక విధంగా చెప్పాలంటే ఈ కళ్ళు మూసుకపోబట్టే కదా దేవుడు లేడు, ఎవరో తెలియకే కదా మరి దేవుని సంఘాన్ని హింసిస్తున్నాడు.
మరి ఇక్కడ చూస్తే చీకట్లో నుండి వెలుగులో కంట, అంటే లోకం ఎందులో ఉంది? సామాన్యంగా మనం చూస్తే మామూలు జనం చీకట్లో ఉంది. అంటే ఏ చీకటి? ఇది న్యాచురల్ కనబడే చీకటి కాదు. అంటే అంధకారం, అంటే కనబడిన ఒక చీకట్లో ఉందంట. దాన్ని పాపం అంటున్నాం. ఇక్కడ చీకట్లో ఉండి వెలుగులోకి, అనగా క్రీస్తులోకి, వాక్యములోకి, దేవునిలోకి రావటం, మానవ మనసు పొందటం, రక్షణ పొందటం, ఇది వెలుగులోకి రావటం. అంటే ఒక వ్యక్తి దేవునిలోకి ఇంకా రావట్లేడంటే ఆ వ్యక్తి ఎందులో ఉన్నట్టు? బ్యాప్టిజం తీసుకోలే, దేవుని నమ్మలే, రక్షణ పొందలే, ఆత్మను పొందలే, దేవుని విషయాలు వింటలే, దేవుని సన్నిధికి వెళ్తలే. అంటే ఎందులో ఉన్నట్టు ఆ వ్యక్తి? చీకట్లో ఉన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఒక మంచి విషయాన్ని పౌలు గారి కొరకు చెప్తున్నాను. ఇంకా సౌలుగా ఉన్నప్పుడు మరి ఒక విషయాన్ని చెప్తున్నాడు. చీకట్లో నుండి వెలుగులోకి, సాతాను అంధకారం నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ పరిశుద్ధపరచబడిన వాళ్ళు స్వాస్థ్యం పొందునట్లు వారి కన్నులు తెరుచుటకు నేను నిన్ను వారి యొద్దకు పంపెదను. అంటే ఇప్పుడు పౌలు అంటే సౌలుగా ఉన్న ఈ పౌలు ఎందులోకి తీసుకురావడానికి దేవుడు నియమించుకుంటున్నాడు. చీకట్లో నుంచి వెలుగులోకి, సాతాను అంధకారంలో నుంచి. సాతాను అంధకారంలో ప్రజలు ఉన్నారంట, వారిని దేవుని వైపుకు త్రిప్పడానికి నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణ పరిశుద్ధపరచబడిన వాళ్ళు స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు తెరుచుటకు. అంటే ఇతను కళ్ళు మూసుకపోతే, ఇతను కళ్ళు తెరిచినప్పుడు పొరల వంటివి రాలిపోయినవి. ఇతను ఏం చేస్తున్నాడంటే అనేకుల కళ్ళు తెరవడానికి, చీకట్లో ఉన్నవాడిని వెలుగులోకి, సాతాను అంధకారంలోంచి దేవుని వైపు త్రిప్పడానికి ఒక ఏర్పరచబడ్డ ఒక సాధనంగా మారిపోతున్నాడు. దేన్ని బట్టి ఇలా మారిపోతున్నాడు? అవును, త్రోవలో వెళుతున్నప్పుడు దేవుని వెలుగు అతని మీద ప్రకాశించినందుకే. ఈరోజు మన త్రోవలో, మన మార్గములో, మన జీవితాల్లో దేవుని వెలుగు ప్రకాశించును గాక. అప్పుడు ఏమైపోతుంది తెలుసా? చీకటి నుండి వెలుగులోకి వస్తాం. చెప్పండి తల్లి, అది రాసుకున్నానా? చెప్పండి, చీకటి నుండి అనండి తల్లి. చీకట్లో నుండి వెలుగులోకి అంటే నీ ఫైనాన్షియల్ మారిపోతుంది. వెలుగులోకి రావటం అంటే నీ అప్పు తీరిపోతుంది, నీ ఆర్థిక పరిస్థితులు మారిపోతాయి, నీకున్న పేదరికం వెళ్ళిపోతుంది, నీ వ్యాధి కూడా తొలగిపోతుంది, నీ అశాంతి సమాధానం కూడా వెళ్ళిపోతుంది. ఇందాక మన చిన్న బాలుడు అడిగాడు కదా, రాజును అడిగాడు కదా, అంటే వాళ్ళు ఆ వెలుగు దూరం అయిపోతున్నప్పుడు ఏమైపోతున్నారు? వెలుగు పొందాలంటే ఏం చేయాలంటే వెలుగు దగ్గరికి రావాలా. వెలుగు దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు చీకట్లో నడుస్తాడు. అలాగే దేవుని సన్నిధికి రావటం, ప్రార్థన చేసుకోవటం, వాక్యాన్ని వినటం, మరి ఆరాధించటం, ఆత్మలో ప్రార్థించటం, ఇవన్నీ వెలుగు దగ్గరికి చేస్తాయి. నువ్వెంత వెలుగు దగ్గరకు వస్తావంటే నీ జీవితంలో ఉన్న చీకటి, నీ కుటుంబంలో ఉన్న చీకటి, నీ పరిస్థితులు కలగజేసిన చీకటి, దుష్టుడైన సాతాను కలగజేసిన చీకటి, ఏ చీకటి అయినా కానీ ఆ చీకట్లన్నీ కూడా తొలగిపోతాయి నువ్వు ప్రభువుకు సమీపంగా ఉన్నప్పుడు. ఇప్పుడు దేవుడే సమీపించాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆ త్రోవలు ఆ సూర్యుని కంటే మరి అధిక తేజస్సు అతని త్రోవ మీద ప్రకాశించిందంట. అంటే ఇతని జీవితం ఇక్కడి నుంచి మారిపోయింది, పూర్తిగా మారిపోయింది. అతని జీవితం ఇప్పుడు ఏమైపోయిందంటే పౌలు గారి జీవితం చీకట్లో ఉన్న ఇతని జీవితం వెలుగుమయముగా మారిపోయింది. ఈరోజు నీ ప్రతి పరిస్థితి, ప్రతి చీకటి పరిస్థితి వెలుగుమయముగా మారిపోనుగాక.